అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మినమలూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇంకా 1.5 కిలోమీటర్ అనమాట. పాడేరు నుంచి చోడవరం వెళ్ళే రూట్లో పాడేరు నుంచి కొంచెం కింద దగ్గరనే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ మినమలూరు వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇలా అయితే రోడ్డు ఉంటుంది ఉంపులుగా. మనైతే ఈ రోడ్లో మనం దాదాపు ఒక 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేయాలన్నమాట. స్ట్రైట్గా మనం అలా వెళ్ళిపోతే మనకైతే జలపాతం వస్తుంది. సో ఈ ఊర్లో నుంచి మనం వెళ్ళాలి. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది అండ్ చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది చుట్టూ మౌంటైన్స్తో. అండ్ మళ్ళీ స్ట్రైట్గా మనం అయితే వెళ్ళిపోవాలి బండి మీద. అండ్ కార్లో అయితే కొంచెం ఇబ్బంది, రావచ్చు, బళ్ళు కూడా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో మనకైతే ఇక్కడ ఎక్కువ అప్ అయితే ఉంటుంది అనమాట. మేము ఇక్కడ బండి ఆపి దిగేసి అయితే వెళ్ళాం. మినమలూరు వాటర్ ఫాల్స్ ఇదంటే ఇక్కడ మనం సగం దూరం వచ్చేసరికి ఇక్కడ బళ్ళు ఆపియాలి మనం. ఇక్కడ నుంచి మనం ఈ డౌన్కి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వస్తున్నారు చూడండి ఒక అతను, చిమ్టూ కూడా వస్తుంది బ్యాక్ సైడ్. ఈ రూట్లో మనం వెళ్దాం ఇంకా. అండ్ అలా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి. మినమలూరు వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలా మనకు చూపిస్తుంది అనమాట. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది వెళ్తున్న దారిలో. చూడండి కొండలో చెట్లు, అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో వాటర్ ఫాల్. ఎప్పుడు మనం చూడలేదు పాడేరు రూట్లో. ఈ మినిమలూరు మినిమం అని ఉంది పేరు, అంటే చిన్నదేమో. చూద్దాం. ఇక్కడ వాటర్ పారుతుంది. బహుశా ఇది మినమలూరుకి చెందిన వాటర్ అయి ఉండొచ్చు. దీన్ని ఇలా మనం ఫాలో చేసి అలా వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఎస్, మనకైతే సౌండ్ అయితే వినబడుతుంది, కొంచెం సౌండ్ వినబడుతుంది వాటర్ పడుతున్నట్టు. అండ్ ప్రదేశం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి పొలాలు పక్కనే మనకి నీళ్ళు పారుతూ ఉన్నాయి. చూడండి అక్కడ రైతులు వర్క్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, జారుతాము. వర్షాకాలంలో జారుగా ఉంటుంది. ఇచ్చట కాఫీ తోటల్లోనికి ప్రవేశం లేదు, కొమ్మలు తీయరాదు. ఓకే, నేను తీయం. అయితే ఇగో అవి కాఫీ తోటలు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. మనకి ఇక్కడ ఎలా లేదు. బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. కానీ వ్యూ కోసమైనా రావాలి. వాటర్ ఫాల్ ఇది. ఫ్లో తక్కువనట్టుంది. నాకు తెలిసి వర్షాకాలం అయితే పెద్దగా గట్టిగా ఉంటుంది ఫ్లో అయితే అంతా. ప్రస్తుతం చిన్న చిన్నగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వావ్, that's the beauty of మినమలూరు వాటర్ ఫాల్స్. వావ్, వెరీ సూపర్. ఇక్కడ మనకు స్పైడర్ మ్యాన్ ఉంది. చాలా బాగుంది. నైస్ వర్త్. రైనీ సీజన్లో అయితే ఫ్లో గట్టిగా ఉంటుంది, అర్థమైపోతుంది. ఈ వాటర్ అలాగా అటు కాలువగా ఇటు వచ్చి కిందకి కూడా ఫ్లో అవుతుంది. కిందన అలా ఫ్లో అవుతుంది. పైనుంచి వ్యూ, పైకి ఎక్కారు అక్కడ నుంచి. పైనుంచి అయితే ఇది వ్యూ. బ్యూటిఫుల్ మినమలూరు. అండ్ మనం మినమలూరు వాటర్ ఫాల్స్ మొత్తానికి లోపలికి వెళ్ళాం. అంతవరకు వెళ్ళాం అనమాట. ఇక కర్ర పట్టుకొని ములిగాం అక్కడ వరకునా. బాగానే ఉంది అక్కడ వరకునా, అసలు లోతేది లేదు ఇదంతా. ఎవరు వచ్చినా హ్యాపీగా మీరు అందరూ ములగొచ్చు.
ఇంక అందులోంచి పైకి వెళ్ళడానికి ట్రై చేయకండి, అంత బ్లాక్ అయిపోయింది, వెళ్తే రిస్క్ అనమాట. సో ఇక్కడ ములగండి, చాలా బాగుంది. ఆ వాటర్ అక్కడ తలపెట్టుకోండి, చాలా బాగుంటుంది ఆ లోపలికి వెళ్ళాక. అండ్ మేమైతే ములిగాము, చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. ఫిబ్రవరి వరకు, మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడు వచ్చినా వాటర్ చాలా చల్లగా ఉంటుంది, ములగలేరు కూడా. సో మీరు చెక్ చేసుకోండి. సమ్మర్లో అయితే మరి వాటర్ ఎంత ఉంటుందో తెలియదు, ఇప్పుడైతే వాటర్ ఎక్కువగానే ఉంది, బాగానే ఉంది. చూడండి ఇదంతా రాళ్ళు, ఇవి అక్కడ మేము బట్టలో పెట్టేసాం అనమాట. ఇంకోటి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. మాకంటే కొంచెం అలవాటు, మేము ఎక్కువ తిరుగుతుంటాం. సో మీరైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఇక్కడ కాలువగా ఒకటి వదిలేశారు పంట పొలాలకి, ఇది ఎలాగా పంట పొలాలకు వెళ్ళిపోతుంది. చూడండి ఇది అలాగా పంట పొలాలకు అలా వెళ్ళిపోతుంది. మనం ఇందులో నడుచుకుని వచ్చాం కదా ఆ రూట్లో. అండ్ ఇటువైపు మనకి వాటర్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం కూడా అంత లోతేం లేదు, ఇక్కడ అయితే మనం మోకాల వరకు వస్తుంది ములిగా ఇక్కడ కూడా. ఇంకోటి వాటర్ అలా వెళ్ళిపోతుంటుంది కిందకి, ఇది అలా ఫ్లో అయ్యి మనకి ఎలా డౌన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి అలా మనకి డౌన్కి అయితే పారేస్తుంది వాటర్. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అడుగులు వేసినప్పుడు. అండ్ ఇది మినమలూరు వాటర్ ఫాల్స్ అనమాట. మనకి పాడేరు నుంచి చోడవరం వెళ్ళే రూట్లో డౌన్లో మనకైతే ఉంటుంది ఇది. అండ్ చాలా బాగుంది, లోతు కూడా పెద్ద లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వచ్చి అయితే ఇక్కడ ములగొచ్చు. అండ్ చాలా బాగుంది. అండ్ మా వాడు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తాడు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది, కానీ వాటర్ అయితే స్లిప్పర్ అయి ఉంది, నడుపుతాకే వస్తుంది వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, దాంతోపాటు లోపలంతా స్లిప్పర్ అయి ఉంది. సో చూసుకొని దిగడం బెటర్. జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా ఎంత లోతు తక్కువ ఉన్నా ఎంత లోతు ఎక్కువ ఉన్నా సరే మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పానని చెప్పి మీరు గుడిగా కూడా వెళ్ళిపోకూడదు, చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ లోతు అయితే లేదు, జాగ్రత్తగా వెళ్ళొచ్చు. అది ఇంకెక్కడ గట్ట చేయొద్దు. కూడా ఎక్కడ జరిగింది, కాకపోతే అక్కడ చాలా డేంజర్ ఉంది, ఎక్కడ వెళ్ళకుండా ఉండడానికి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం, ఇంకా బోల్డ్ వాటర్ ఫాల్స్ ప్లేసెస్ కవర్ చేయాలి. ఇయర్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా దిగిపోతే లేట్ కూడా చేయను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ అన్న లేట్ అవుతున్నాయని. కొంచెం ప్రొఫెషనల్ వర్క్ బిజీలో కూడా కొంచెం బిజీగా ఉన్నాను. ఇంకా నుంచి దూసుకెళ్ళిపోదాం. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.